తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించింది. గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. 5 న్యాయాలు తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సమన్యాయం, రైతు న్యాయం, కార్మిక న్యాయం, యువ న్యాయం, మహిళా న్యాయం అంశాలతో మేనిఫెస్టో రూపొందించారు. హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టు పునః ప్రారంభం, విభజన హామీలు, ఏపీలో విలీనమైన 5 గ్రామాలు తిరిగి తెలంగాణలో కలిపే అంశం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా, హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు, డ్రై పోర్ట్ ఏర్పాటు తదితర అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. కాకుండా వివిధ సంఘాలతో మరి ఈ తెలంగాణ సమాజంలో ఎవరైతే గొంతుకై నిలిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రయత్నం చేశారో వారందరి ఆలోచనలు తీసుకొని అప్పుడు మేనిఫెస్టోను రూపొందించడం, ఈ రోజు కూడా అదే విధంగా మరి తెలంగాణ సమాజాన్ని స్ఫురించే ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క వర్గాన్ని వారితో సంప్రదింపులు చేసి ఈరోజు ఒక ఆలోచనకు వచ్చి ప్రధానమైన కొన్ని అంశాలని రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో రాగానే మేము ఏం చేయబోతామని చెప్పడానికి మరి ఒక 23 ప్రధానమైన అంశాలని ప్రజల ముందు ఉంచుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సోనియా గాంధీ గారి ఆలోచన, సోనియా గాంధీ గారి ప్రత్యేక చొరవ, కాంగ్రెస్ పార్టీ చొరవ వలన అయిన తర్వాత దాని తదుపరి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి విభజన చట్టం కింద సంబంధించిన అనేక అంశాలు ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉండటంతో ఇదే రాష్ట్ర ప్రజలందరూ వేచి చూస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి, వస్తే రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సంబంధించి ఈరోజు యావత్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానంగా కీలకమైన కొన్ని అంశాలను నేను మిత్రుల ద్వారా ప్రజలకు తీసుకెళ్లే కార్యక్రమంతో పాటు రేపు కాంగ్రెస్ పార్టీ యావత్ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఇంటికి పోయి రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం రాగానే ఈరోజు విభజన చట్టానికి సంబంధించిన కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ